లక్ష్మి పెన్షన్ని వచ్చే 6,000 రూపాయలని ఏం చేయబోతున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాం. బంగారు తల్లిది, బంగారు తల్లి ఫోటో చూస్తే బాగా హ్యాపీనెస్ బాధ రెండు కలుగుతాయి. అలా ఉన్నావు కదా 8 సంవత్సరాలు అయినప్పుడు ఏందిరా కొడతారే రెస్పెక్ట్ రా నాన్నగారు అనాలా. మా వాళ్ళందరినీ పోగేస్తాను నేను, హ్యాండిక్యాప్లో వికలాంగులు మొత్తాన్ని పోగేస్తాను, నాతో కాదు. అందరికీ గుడ్ మార్నింగ్. ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఇంట్లో. ఇప్పుడు వచ్చేసరికి హ్యాంగర్స్కి పైన తగిలిచ్చున్నాను. ఇవి నీళ్ళు పోద్దామని చాలా రోజులైంది. ఇక్కడ కింద నిలబడి నీళ్ళు పోస్తున్నా రోజు. ఈరోజు కింద దింపి పోద్దామని పోసాను. దట్టు నీళ్ళు కరెక్ట్గా బొక్కలు ఇది స్టక్ అయిపోయి ఉన్నాయి. అదంతా క్లియర్ చేద్దామని కూడా పోసాను. ఇదేంది టైలర్స్ డే అంట. సో అది హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాను. మన వాళ్ళు ఏమైనా లేలేదు. రాత్రి షూటింగ్ నుంచి వచ్చాము. అది మామూలు స్ట్రెయిన్ కాదు. నిన్న ఏంటంటే ఒక బస్సు మిస్ అయిపోయి లాస్ట్ మినిట్లో ఒక ట్రైన్ బుక్ చేశారు తత్కాల్లో. అది కూడా నాకేమో ఆర్ఏసీ వచ్చింది, మిగతా వాళ్ళకేమో కన్ఫర్మ్ టికెట్లు వచ్చినాయి. నేను కూర్చొని ఉండాల్సి వచ్చింది నైట్ అంతా. అందుకని నాకు వచ్చిన తర్వాత కూడా నిద్రపట్ల. నేను కొంచెం ఎర్లీగా లేచాను. వీళ్ళేమో నాగలక్ష్మి కానీ కవిత కానీ వీళ్ళు ఇంకా లేదు. నేను ఒక్కడే తిరుగుతూ ఉన్నాను. మా వాడు వస్తే ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియో చాలా డిఫరెంట్గా ఉంటుంది, నాగలక్ష్మి రిలేటెడ్ ఉంటుంది వీడియో అంతా కూడా. మొత్తం చూడండి, సూపర్ ఉంటుంది వీడియో. చాలా రోజు నుంచి అనుకుంటున్నాను, పోస్ట్పోన్ చేస్తున్నా. ఈరోజు 100% ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యా. సో దాని రిలేటెడ్ ఉంటుంది. ఇదంతా నాకు ఈ కళ్ళంతా మంటలు అయిపోయినాయి, అస్సలు నిద్ర ఉండట్లేదు. దాంట్లో కూడా ఆ లైటింగ్ 20 hours జరిగింది షూటింగ్. ఇస్మార్ట్ జోడిది అంతా హెవీ లైటింగ్. నాకు ఇట్ట అనుకుంటానే ఉన్నా షూటింగ్ అంతా. ఇంకా అది నిద్రపోలేదు నేను. ఇంకా నైట్ ఏమో ట్రైన్ అయ్యేసరికి ఆ ట్రైన్ అంతా కూర్చొని ఇంకా నాన్ స్టాప్ ఇక పడుకోవడానికి లేదు. నా హైట్కి 6.3కి కూర్చొని ఎంతసేపు ఇట్లా నిద్రపోవడానికి కూడా బ్యాక్ ఇబ్బంది అయిపోయింది. అందుకని మొబైల్ చూస్తూ ఉన్నా. అది ఆ టైం పరిస్థితి. ఇంకా వాళ్ళు లేస్తే ఇంకా వీడియో స్టార్ట్ చేస్తా. ఏందిరా ఇది ఆ బిల్డప్ అనుకుంటున్నారా, ఏదో పెట్టుకొని హంగామా చేస్తున్నానని? ఏం లేదు, ఇది చెప్పాను కదా, ఆ కళ్ళు మంటలు ప్లస్ ఈ హెడేక్ వచ్చి మైగ్రేన్ ఉన్నట్టుగా ఉందన్నమాట. సో దానికోసం రిలీఫ్ కోసం పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు కాదులే అని చాలా రోజు నుంచి యూజ్ చేస్తున్నాను. దీని గురించి మీకు కూడా చెప్తాను జస్ట్ 1 minute. మీకు కూడా కొంతమందికి యూజ్ అవ్వచ్చు. ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ డేస్? కంప్యూటర్ ముందు ఎక్కువ కూర్చోవడం, స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళకే ఉంటుంది కానీ నీకెందుకు రోడాలనుకోవచ్చు. నేను మొబైల్ దాదాపు 10 hours చూస్తాను. నా వీడియో ఎడిటింగ్ కావచ్చు, నా వీడియోస్ చూసేదానికి కావచ్చు, ఇన్స్టాగ్రాము యూట్యూబ్లో చూసే పనులు ఉంటాయి కదా. దానివల్ల ఆ స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల కళ్ళు మంటలు. మీకు తెలిసి నేను కొంచెం కళ్ళు ఇట్లా ఎక్కువ అరుపుతూ ఉంటాను కూడా. దానివల్ల నాకు నిద్ర కానీ ఇవంతా కూడా కళ్ళు మంటలు ఎక్కువైపోతున్నాయి, హెడేక్ ఇదంతా వస్తుంది. సో దానికోసం ఎప్పుడైనా ఆ ఫీల్ ఉన్నప్పుడల్లా ఇది పెట్టుకోవచ్చు అనేసి ఇది ఒకటి పర్చేజ్ చేశాను. ఇది ఐ మసాజర్ అంటారు దీన్ని. ఇది అగారో బ్రాండ్. ఇది అగారో ఐ మసాజర్. దీని పర్పస్ ఏంటంటే మనకి ఏదైనా స్ట్రెయిన్గా అనిపించినా, కళ్ళు మంటలుగా అనిపించినా, లేదా హెడేక్గా అనిపించినా అలాంటి టైంలో మనం పెట్టుకొని రిలాక్స్ ఫీల్ అవ్వచ్చు. దీంట్లో ఏంటంటే 5 modes ఉంటాయి. స్ట్రాంగ్ మోడు, సాఫ్ట్ మోడు, రిలాక్స్ మోడు, స్లీప్ మోడు, దాంతోపాటుగా వేకప్ మోడ్ ఉంటుంది. ఈ మోడ్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఆ రిలాక్స్ ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్లీప్ మోడ్ యాక్టివేట్ చేసాం అనుకోండి, 15 minutes ఆటోమేటిక్గా అదే రన్ అవుతూ ఉంటుంది. ఆ స్లీప్ మోడ్లో ప్రశాంతంగా తీసుకెళ్ళిపోద్ది. 15 minutes తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. మనం ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి మోడ్లో అంతే, 15 minutes తర్వాత అదే ఆఫ్ అయిపోద్ది. ఇప్పుడు వేకప్ మోడ్ అనుకోండి, ఆ వేకప్ మోడ్ నిద్ర లేచిన తర్వాత పెట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఆ వేకప్ మోడ్లోనే పెట్టుకొని రిలాక్స్డ్గా ఉన్నాను అనమాట. అది 15 minutes తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ఇలా ప్రతి మోడ్ని సెలెక్ట్ చేసుకుని ఐ మసాజ్ చేసుకుని రిలీఫ్ ఫీల్ అవ్వచ్చు. ఈ హెడేక్ ఉండే వాళ్ళకి, దాంతోపాటు స్క్రీన్ టైం ఎక్కువ ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ ఐ మసాజర్ మైగ్రేన్కి పనిచేయదు. మాకు కూడా స్క్రీన్ టైం ఎక్కువ ఉంది, ఎక్కువసేపు మేము స్క్రీన్ చూస్తుంటాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి అలాంటి రిలీఫ్ కావాలంటే కూడా మీరు కూడా దీన్ని చూజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బాగుంది. ఇలా బటన్స్ ఉంటాయి. ఈ బటన్స్ని అడ్జస్ట్ చేసుకుంటా మనం మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
నేను రెగ్యులర్గా నైట్ టైం పూండేటప్పుడు ఒక 15 మినిట్స్ అలా పెట్టేసి పడుకుంటాను, మధ్యలో గుర్తొచ్చినప్పుడు తీసేస్తాను. లేదంటే అది నైట్ అంతా ఉన్నా కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని చీకట్లో ఉన్నట్టు ఉంటుంది, నిద్రపోతాను. ప్లస్ మార్నింగ్ ఎప్పుడైనా నాకు హెడేక్ అనిపించినప్పుడు ఒక 15 మినిట్స్ పెట్టేసుకుంటాను. దీంట్లో బెస్ట్ నాకు అనిపించింది ఏంటంటే బ్లూటూత్ కనెక్షన్ చేసుకొని మన మొబైల్లో నుంచి సాంగ్స్ వింటూ ఉండొచ్చు దీంట్లోనే. దాంతోపాటుగా దీంట్లో కూడా మ్యూజిక్లు ఉంటాయి, మన మొబైల్లోనే వినొచ్చు, దీంట్లో మ్యూజిక్లోనే సెలెక్ట్ చేసుకొని వింటూ ఉండొచ్చు, మోడ్స్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, ఛార్జింగ్ పెట్టేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఈ స్ట్రిప్ ఉంటుంది, ఈ స్ట్రాప్, సో అన్ని రకాల హెడ్స్కి ఆ సైజెస్కి సరిపోయేటట్టుగా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటుగా దీంట్లో టెంపరేచర్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ తగ్గించుకుంటూ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ అగారో ఐ మసాజర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి, దాంట్లో లింక్ ఇచ్చినాను, క్లిక్ చేసి పర్చేస్ కూడా చేయొచ్చు. అది నన్ను పాపను తీసుకురాపు ఏడుస్తున్నట్టుంది, వాళ్ళు కూడా లేచినట్టున్నారు. సో వాళ్ళని చూపిస్తూ ఉండండి, నా కవిత వాళ్ళని, నాగలక్ష్మి వాళ్ళని. చిన్నప్పటి నుంచి రాలేదే, మింగే పని మింగితే అది డైజెస్ట్ అవ్వదు కదా. అంటే ఇంట్రెస్టింగ్గా ఇష్టంతో తినదులే నాగలక్ష్మి, అందుకే ఆ గొల్లలు వచ్చింది. ఆ గొల్లలు అందుకే నాగలక్ష్మి నీకు వచ్చింది. ఏంటి పుట్టినాల నుంచి అట్టే తింటుంటే ఇప్పుడు వచ్చినాయా? పుట్టినప్పటి నుంచి లేవుగా. అదే ఇంట్రెస్ట్గా పుట్టినప్పటి నుంచి ఇంట్రెస్ట్గా లేదు, తినలేదుగా నేను ఎప్పుడు. ఏమే నేను ఎప్పుడూ ఇట్టేదండి. ఫ్రూట్స్ మాత్రం చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో, మొత్తం అవి పాడైపోవాలా నాకు తెలియకుండా ఇసిరేయాలి. ఇప్పుడు మాత్రం ఒకప్పుడు నేనేమో తోసి పిల్లకి వీడియో తెలియకుండా తీస్తాను, మళ్ళీ చూడండి అండి. నాకు తెలుసు కదా, నాకు కానొచ్చా నిజంగానే. ఆ గొల్లలకి చూపియాలి నాగలక్ష్మి, జాంకాయలు చూడండి. ఆ గొల్లలకి మా చెల్లెలు గొల్లలకి ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి. నాల్సి జూమ్ లోకి వచ్చిన నాల్సి బొండాలు, బజ్జీలు, వడలు అయితే చట్నీ లేకుండా మెంగద్ది, ఒట్టి అయినా తినేస్తుంది. అమ్మా చిన్నప్పటి నుంచి నేను ఆయిల్ ఫుడ్ మీరందరికంటే ఎక్కువ తినింది నేనే. మా ఇంట్లో హోటల్ ఉన్నప్పుడు బోండాలు మిగిలిన ఈ పిల్ల అవన్నీ తిన్నప్పుడు నాకు రాలేదు గుల్లలు. నిజంగానే నేను వడలు చేసేది ఆది కోసం, నా కోసం, పాప కోసం కాదు, వాళ్ళిద్దరి కోసమే. వాళ్ళిద్దరు టిఫిన్ బాగా తింటారు, మా అయ్య నాగలక్ష్మి. మా ఆది నేను అన్నము బాగా. మీ ఇద్దరి కోసం మేము సాక్రిఫైస్ చేస్తున్నాం, ఎందుకు తెలుసా? అన్నమే వండుతున్నాం మన ఇంట్లో. నీకు రావుగా అది చెప్పు. కాదు ఇంజిగానే నాగలక్ష్మికి రావు. నాకు ఇప్పుడు గ్యాస్ కాడ నిలబడ్డాని కాసేపు వంగబడి కూర్చొని ఈరోజు ఏదో చేస్తుంది కవిత. టమాటా పచ్చడి పడుతుందిలే. ఎవరి కోసం? నీ కోసం కాదు. నాన్న సార్ జూమ్ లోకి రావాకి రాలేదు, సబ్స్క్రైబ్ చేయరు. మేబీ విటమిన్ డి ప్రాబ్లమ్. ఎండలో పోద్ది కదా, ఎక్కువ నాకే ఉంటది. ఏమి ఎప్పుడు ఎండలోకి పోతుంటా కావాలి. రేపు చూపిస్తారని కలిసి నాకు ఒక రోజు హాస్పిటల్ తీసుకెళ్తా. అయ్యో మామూలుగా వచ్చుంటదేమో కానీ, అంతేగాని ఎప్పుడున్నా వచ్చుంటే సరే. ఇప్పుడు బ్లడ్ ఏమన్నా చేంజ్ అయిందో అలాంటివి ఏమన్నా అయినేమో అది చెప్పలేము. చూపిస్తారని ఆలోచన, నువ్వేం టెన్షన్ పడబాక. చూపిస్తాను అంటే నువ్వు గుండెల్లో వణుకు పడుతుంది, ఎందుకు తెలుసా? ఏం బయట పడతాయో ఏం బయట పడతాయో. బయట పడిన ఏముంది నాగలక్ష్మి, బయట పడిన నీకు డబ్బులు లేకుండా ఉన్నాయి చూపించడానికి. పెన్షన్ వస్తా వస్తే వద్దు నాయన. 6,000 రాని 7,000 రాని పెన్షన్ అనగానే స్టైల్ మారింది చూడు కదా. నెల వచ్చేసరికి శాలరీ నాన్న నీకేం వస్తుంది? పర్మిషన్ ఇస్తే నాకు ఇంకా వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ నుంచి. నువ్వేమి ఇవ్వు. ఏం పర్మిషన్ కావాలా? ఫ్లాట్ వస్తుంది ఇప్పుడు నాకు పెట్టుకుంటే, నువ్వు ఒప్పుకో. పెన్షనే వద్దు అంటుంటే ముందే అనింది, వద్దులే నాయన ఇంక జాలే మనకు వచ్చాయి, అవి ఒక్కటి జాలే అనింది. అది కూడా నా పోడికే కాబట్టి. నీ పోడికి నేను పెన్షన్ కూడా సరే అనింది. అన్న 12 అంకణాలు వస్తుంది అంటున్నా, ఎందుకు వదులుకోవాలి అంటున్నా నేను. ఇక్కడ మనం పెట్టుకుంటే వస్తుందండి ఎక్కడైనా. సరే అన్ని వద్దులు కానీ ఏమైతే ఏ రెడీ అయిన ఏమమ్మా? నువ్వేదో ఏడుకో తీసుకుపోతాను అని పిల్లలకు రెడీ అయినా. నేనేమో నాగలక్ష్మికి రెడీ అవ్వమని చెప్పా, ఎందుకంటే నాగలక్ష్మికి 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ని ఒక ప్లాన్ చేద్దామని ప్రతిరోజు అనుకుంటా, కానీ ఈ ఎదవకి ఏం జరిగింది తెలుసా? ఆధార్ కార్డులో స్పెల్లింగ్ రాంగు, ఆధార్ కార్డులో బర్త్ సర్టిఫికేట్ రాంగు, బర్త్ సర్టిఫికేట్ లేవు, ఏమి లేవు, పాన్ కార్డు లేదు. ఏమి లేవంటే మన అబ్బా చదివిస్తే అన్నీ ఉండేయేమో. నిన్ను మీ అన్న చదివించింది కాబట్టి అన్నీ ఉన్నాయి, అంతే కదా కోదా? చదివించుంటే హలో చూడు, చదివించుంటే ఐఎమ్ ద కలెక్టర్ ఆఫ్ ద ఇండియా జిల్లా. సరే ఇప్పుడు నేను బయటికి వెళ్ళేసి నాగలక్ష్మికి అకౌంట్లో ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండేది మార్చాలి ఫస్ట్. దాని తర్వాత
బ్యాంక్ అకౌంట్లో ఫోన్ నెంబర్ మార్చాలి. భాగ్యలక్ష్మి పెన్షన్ని వచ్చే 6,000 రూపాయలని ఏం చేయబోతున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాం. 6,000 రూపీస్ వస్తుంది. 6,000 రూపాయలని క్లియర్గా నాగలక్ష్మికి సంబంధించేటట్టు 6,000కి ఇంకొక 4,000 యాడ్ చేసి 10,000గా ప్రతి నెల. నీ డబ్బులు ఊరికి ఇస్తావయ్యా? అరే అంటే బినామీ ఎవరు పెట్టారు? అదే నామిని అద్విత నామి ఉంటుందా? ఉండొచ్చా? అద్విత పేరే పెట్టాలి, నీ పేరు వద్దు. అద్విత పేరే పెట్టాలి, ఆదిరెడ్డి పేరు పెట్టకూడదు. అటు నామిని నేను పెట్టకూడదు, అద్విత పేరు పెట్టాలా? అద్విత ఏం చేసుకుంటుంది డబ్బులు? నాకైనా ఖర్చులకు వస్తే అంటే ఇప్పుడు నీ ఖర్చులకి కావాలా? నీ ఖర్చులకి ఎందుకన్నా? నువ్వే సంపాదిస్తుంటానా? సరే 6,000 వేయమంటావా? 6,000కి 4,000 యాడ్ చేయాలనుకున్నా. నేను ఒప్పుకోను. నీ 6,000 అద్విత బినామీ నామిని. బినామీ అంటే తప్పుగా సరే నేను చేయబోతున్నాను. చేసిన తర్వాత మీకు చూపిస్తాను. మంచి ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాను. నాగలక్ష్మి గుర్తుగా, నాగలక్ష్మి డబ్బులు వేస్ట్ కాకూడదని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. అది పెండింగ్ ఉంది. ఈరోజు చేస్తా. నాగలక్ష్మి పెన్షన్ 6,000 నాగలక్ష్మి పెన్షన్ ఈ రోజు కూడా పోస్ట్ పోన్ అవుతుంది. ఈ వీడియోని ఇప్పుడు పెట్టడు కాబట్టి మీకు తెలియదు. మామూలుగా నాకు ఇక్కడ వస్తూ ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది తీసేదాకా మైండ్ బ్రెయిన్ పనిచేయదు. బాగలేకపోయినా సరే పడతా లేస్తేనే అది పోయి తీసి పక్కన పెట్టాలి. అప్పుడు నాకు మనశ్శాంతి ఉంటుంది. మా ఆదికి పక్కనోడు ప్రాణం పోయినా సరే ఆ వస్తుంది. ఇప్పుడు ఏం పని అడుంటే నష్టమేంది? ఇప్పుడు అవసరం కాదు. 3,000 వచ్చిన కాడి నుంచి కవితతో చెప్పిండు. కవిత ఎప్పుడో చెప్పింది ఏసీ అది అని. అది ఇప్పుడు కాస్త. సో ఈ రోజు నాగలక్ష్మికి వచ్చే 6,000 రూపాయల పెన్షన్ ఏం చేయబోతున్నాను అనేది చూపిస్తా. నాగలక్ష్మి అద్వితకి ఇవ్వమంటుంది. 4 రోజులు 5 రోజులు పడుతుంది. ఈ రోజే చేస్తా. డేట్ 31 జనవరి. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఆ రోజు ఈ వీడియో ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు మాత్రమే చేస్తుంటాడు. ఈ రోజు రెడీ అయింది పిల్ల. మామూలుగా నీట్ గా రెడీ అయి వచ్చింది. అమ్మో మనమేమో పిల్ల అనేది మన భాష. పిల్ల అనేదే ఉంటది. కానీ కొంతమంది హట్ అయిపోతా ఉన్నారు చెల్లెల్ని పిల్ల అన్నమని. సరే మా చెల్లెలు నీట్ గా రెడీ అయి వచ్చింది. బ్యాంకు డబ్బులు పెన్షన్ అనగానే ఎగురు కూడా జింగ్ చెంగ్ చెంగ్ చెంగిన. నిన్న జడేసుకొని అని అడగబెట్టేసింది కదా. నిన్న కూడా తీసుకుపోలేదు కదా. ఈ రోజు 11:30 కల్లా రెడీ అయ్యి కిందకి రమ్మి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అకౌంట్ బుక్ తెచ్చింది. అకౌంట్ బుక్లో మా చెల్లెలు ఫోటో, పాత ఫోటో చూపిస్తూ ఉండండి. బంగారు తల్లిది. బంగారు తల్లి ఫోటో చూస్తే బాగా హ్యాపీనెస్, బాధ రెండు కలుగుతాయి. ఆ కళ్ళు చూస్తే బాధ వేస్తుంది నాకు. అంత ఇన్నోసెంట్గా ఉంటుంది చూడు. తెలుసా ఫ్యామిలీ వీక్లో కూడా ఆ పిల్ల కన్ను రెప్పలు ఆరిపోయేటప్పుడే అందరికి బాధపడి ఉంటారు. నేను మాట్లాడుతున్నప్పుడు కన్ను రెప్ప పెట్టే టాప్ వద్దు చూడు, ఇన్నోసెంట్గా చూడలేక. పాత ఫోటో మా చెల్లెల్ది బ్యాంకులో. ఎప్పుడు దమ్మదే? అది 2014. ఓ అమ్మ 11 సంవత్సరాల క్రితం. ఏందో చెప్తాను. నాగలక్ష్మి సామ్రాజ్యం అన్నమాట. సామ్రాజ్యం అంటారు ఏమంటారు తెలియదు. ఇంపార్టెంట్ అనేది దీంట్లో పెడుతుంది. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా ఇదే బ్యాగు. అన్ని దీంట్లోనే ఉన్నాయి. ఇంపార్టెంట్ చూపిస్తా. అది నేను తెచ్చా మా ఇంటికాడ నుంచి. నాగలక్ష్మికి ఆస్తిగా ఆడబిడ్డ కట్నంగా ఏం కాంటరాలేదు. ఆ ఫోటో కనిపించకపోతే ఇప్పుడు నీ బరువు పోద్దామా? అమ్మో ఇది నాగలక్ష్మి ఫోటో. ఎన్ని ఏళ్ళ క్రితం అన్నది చెప్తాను. ఇది నాకు 8 years ఉన్నప్పుడు. ఓహో నువ్వు 8 సంవత్సరాల, నీకు 8 సంవత్సరాలు అప్పుడు ఆ ఫోటో దిగినప్పుడు. ఏంది నాల్సి అప్పుడే చీర కూడా కట్టినవా? అప్పుడు ఏం జరిగిందంటే అక్కకి వదినాల ఇంట్లో, పెద్ద వదినాల ఇంట్లో మల్లి చెట్టు ఉంది కదా, ఆ పూలు పూస్తున్నప్పుడు అక్కకి పూలు జడేసిండ్రు. అన్న ఆడ కుళ్ళు ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ అందరికి, నాకు మాత్రం అప్పుడు మాత్రం కుళ్ళేనన్న కొద్దిగా. ఇప్పుడు కూడా కుళ్ళలే. హ్యాపీగా ఫీల్ అవుతా పూల విషయంలో. ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతా కానీ అక్కకు పూలు జడేస్తే నాకు కూడా పూలు జడ కావాలని ఏడ్చి గందరగోళం చేసి అక్క పూల జడ తీసేస్తే వెంటనే మళ్ళీ నాకు పూల జడేసి చీర కట్టి ఫోటో తీపించిండ్రు. నేను చూపిస్తా జనాలు చూపించాలి. నేను చూపిస్తా. నేను తెచ్చా మా ఇంట్లో ఉంటే
ఆ ఫోటోలే ఇటీ ఈ కూడా నేను తెచ్చా అది మా ఇంట్లో. సుభాష్ కదిందా చీర. ఇది నాగలక్ష్మికి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు పూల జడ వేసుకున్నప్పుడు ఫోటో చూపిస్తా. 4 ఫోటోలు తీసిండ్రు, అది ఒక్కటే ఉంది. వెనక ఉండేది ఎవరు? వెంకటేశ్వర ఉండు. శివన్న వెంకటేశ్వర. ఓకే అదే ఉన్నావు కదా 8 సంవత్సరాలు అయినప్పుడు. 8 ఏళ్ళే. అప్పుడు కొంచెం కళ్ళు లోపలికి తెరుస్తుంది, బయటకు తెరుస్తున్నాయి నలసమానే. బలవంతంగా తెరిపించిండ్రు, అది ఎంత ఇబ్బంది పడి ఉంటాను. పూలు చూడు అమ్మో, ఉంగరాలు గింగరాలు వేసినావు కదా నలసమానే. అన్ని పెద్దది గాజులు గీజులు అన్ని వేసిందామా. వాళ్ళు ఉన్నావు నలసి క్యూట్గా ఇప్పటికే చూడు. నేను కూడా ఇట్టే ఉన్నా, నా ఫేస్ కూడా చిన్నప్పుడు ఇట్టే ఉంది. అది మేనమామ పిల్లలం కదా, కొన్ని పోలికలు ఉంటాయిలే. అయితే చిన్నప్పుడు మూతులు భలే ఉంటాయి కదా. లిప్స్టిక్ కూడా వచ్చేసింది, నా వాయిస్ నాకు తిరిగి వచ్చేసింది. అదే బాధ మాకు. ఎందుకో తెలుసా, నిన్న తులసాకులు వేసుకుని బాగా కేక పెట్టుకుని నీళ్ళు ఇన్ని తులసాకులు వేసుకున్నది నిన్న. అది నైట్ నువ్వు చూసింది. లీటర్ నీళ్ళు తాగినా నేను మధ్యాహ్నం సెట్ అవ్వాలి, గొంతు సెట్ అవ్వాలి అని. సరే, కవిత పూజ కోసం ఇప్పుడే కవిత పాప కలిసి ఈ ఫ్లవర్స్ అన్ని కోసి ఇది చేశారు. మీరు అనుకోవచ్చు ఇంకా ఫ్లవర్స్ 100లో ఉన్నాయి, మీరు ఇబ్బంది ఏం పడద్దు, కొయ్యిద్దారు మళ్ళా. సో ఇవి దేవుడి కోసం పెట్టింది. కవిత దేవుడు నేను తింటాను అన్నమాట రోజు కొద్దిసేపు తర్వాత. కవిత దేవుడు. నేను హోమ్ టూర్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మా పూజ గదితో స్టార్ట్ చేయాలని ఒక సెంటిమెంట్ గా పెట్టుకున్నా. ఆ పూజ గది చేయరు, ఇంకా ప్రిపేర్ అవ్వాలా. అసలు ఇంటీరియర్ లో చాలా ఉన్నాయి, ఇంకా ఒక 2-3 రోజులు వర్క్ ఉంది. ఇల్లు స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అయితే ఇంటీరియర్ ఇంకా అయిపోవాలా. కాబట్టి ఇంటీరియర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా, సెలక్షన్. అందుకనే స్టార్ట్ చేయాల. ఈ క్వశ్చన్ చేసి దీనికి హ్యాండిల్ పెట్టి వీల్స్ పెడితే అప్పుడు స్టార్ట్ చేస్తా. అప్పుడు మా హోమ్ టూర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా మిగతాయి కూడా కొన్ని అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఫస్ట్ దేవుడి గదితో స్టార్ట్ చేద్దామని. అందుకోసం ఇది లేకుండా అసలు చేయకూడదు, ఇది అయితే చేస్తా. మీరు కూడా కోరుకోండి తొందరగా అవ్వాలని ప్లీజ్. ఇవి విరజాజులు మక్క పంపించిన చెట్టు అనమాట. ఆ చెట్టుకి 3-6 పూలు పూసాయి ఈరోజు ఫస్ట్ టైం. సన్నజాజి చెట్టు, మల్లి చెట్టు ఇంకా నాట్ల. అది తవ్వడానికి మనిషి దొరక కామ్గా ఉన్నా. మామూలుగా నేనైతే తవ్వి పారేసి ఉండేదాన్ని. మాది ఈ మధ్య జిమ్ బిజీగా అసలు పని ఇట్లా, అందుకని చెప్పేసి అయ్యో నాటితే ఇట్లా పూలు వస్తాయి, ఎంత మంచి స్మెల్ వస్తాయి. దేవుడికి స్మెల్ వచ్చే పెడితే బాగుంటుంది. ఏమ్మా షూస్ ఇప్పుడు ఎందుకు ఇంట్లో తిరిగేదానికి? ఎందుకు కావాలి? వేసుకొని ఏం చేస్తారా? నడుస్తావా? ఒకసారి పైకి చూడు, హాయ్ చెప్పు అందరికి, ఐ లవ్ యూ చెప్పు అందరికి. రే అందరికి చెప్పు తప్పు సారీ చెప్పు అందరికి, ఐ లవ్ యూ చెప్పు. కిస్ ఇవ్వు ఒకటి, నీకు కూడా ఇవ్వమని చెప్పు కిస్. ఐ వాంట్ కిస్ అని చెప్పు. చెప్పులు చూపించరు కదా మొన్న. తిరిగి కంపు అవుతుంటుంది మనిషి రోజంతా. ఇంక తిరిగే పనిలోనే ఉంటుంది. రోజుకు ఒక 20 కిలో నానా, రోజు ఒక 20 కిలోమీటర్లు తిరగదు దీపిలా. ఇక్కడ ఇటు 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 అటు ఇటు మాంతంగా తిరుగుద్ది, కిందకి పైకి కూడా కూడా ఎక్కద్ది. పిచ్చి తిరిగినట్టే. పిచ్చిదే మరి, ఎంత పిచ్చి అంది. ఏం పిచ్చి నాకేం అర్థం కావట్లే. ఒక్క దోశ వేస్తే సగం దోశ తిని వదిలేసింది. సగం దోశ కూడా ఆడుతున్నదే. లోపల మళ్ళా మడిసి ఉంది. చెప్పమ్మా, చెప్పు. నాలుగు షూ అంటే అమ్మా ఎందుకు? మర్చిపోయిన షూలు ఉతకాలి. ఆ షూ అంటే ఏడుస్తా ఉంది. నించుంటే వేస్తారు, నించుంపు తెట్టేస్తారు. ఏ ఫ్యాషన్ షోకి వెళ్తున్నారు మేడం మీరు ఇప్పుడు? ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను కొడుతున్నావు? నేను పలకను నీతోటి కాదు, నేను పలకను మమ్మీ నీతోటి. నేను పలకను ఖర్చి నీతోటి మమ్మీ. ఏం ప్రేమరా నీకా?
ఆ చెప్పు పట్టణ అంటుంది, నిజంగానే పట్టడం లేదన్నా. పెద్ద అయిపోయినాయి, చిన్న అయిపోయినాయి. రేపు మొన్న వీడియోలో అత్త అంటే ఇష్టం లేదు అన్నావు, నీకు ఈరోజు విన్న వాళ్ళందరికీ అర్థమవుతుందేమో. అత్త అంటే ఇష్టం ఉందా లేదా? లేదన్నావు మొన్న. ఏంటంటమ్మా? తమాషాకి అంటుంది. కవిత ఆ పదం చూడు, ఊరికే తమాషాకి అనేది కూడా వచ్చింది ఆ పిల్లకి. అంటదన్న కావాలని నత్తి కొరుకుతుంది ఇప్పుడు. ఏంది చేపిస్తానమ్మా నేను, నాకు పనుల్లా. పళ్ళు మాత్రం నీట్ గా దోమిస్తాడు, స్నానం కూడా నీట్ గా చేపిస్తాడు, జుట్టు మాత్రం ముడేయడు. చేత కదా అది, చేత కాదు, అది మేము వేయాలి. సిరప్ మాత్రం మాది వేస్తేనే తాగిద్ది, మాది వేస్తేనే తాగుతుంది. బెల్లప్ మళ్ళా నానే ఇష్టం అంటది సిరప్. అప్పుడు గుర్తు చేసేదే నేను, అన్ని వేసి ఎమ్మెల్యే వేసేది నేను, కానీ వాళ్ళ నాన్న వేయాల. అప్పుడు కోపం వస్తుంది నాకు. అది ఒక్క రోజుతో నోట్లో పోసుకుంటే పని అయిపోద్ది కదా అని నాకు. డాడీ అంటే ఇష్టం అంటది అప్పుడు. అన్నా సిరప్ ఎవరు వేయాలరా నీకు? రే ఎందుకు మమ్మీ వద్దా? సిరప్ ఎవరు వేయాలా? ఒరే మళ్ళీ అమ్మ అంటావు చూడు. మళ్ళీ చెప్పులు వీడియో స్టార్ట్ చేసి ఈ మధ్య బిల్డప్ ఎక్కువైంది, కొత్త చెప్పులు చూపిస్తుంది. వీడియోలో తెచ్చిందా? వీడియో చేసి స్టార్ట్ చేయగానే వెళ్ళి షూ తెచ్చుకో నాకేమంటుంది. అంత ఓవర్ ఉండకూడదు రే అదితా. ఉండేదే నీకు 4 జతలు, 5 వాడు తుస్సు 4 జతలు. ఇంకా అందరికన్నా ఎక్కువ ఆ పిల్లకి నీకు వేసుకుంటున్నా బేబీ అంట. నన్ను చిన్నపిల్ల అంటుంటే నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు, గమ్ముండు నువ్వురా నాతోటి, నేను తీసుకుపోతాను నిన్ను, నువ్వు చిన్నపిల్లవి అంటది. సరే అందరికి బాయ్ చెప్పరా, ఇంకా నిన్ను చూపిలేనా. ఈ మధ్య లిప్స్టిక్ ప్రధానికి ఆడికి పోతానా, లిప్స్టిక్ పోయి వేసుకొని వస్తుంది మూతి నిండా. నానా ఒకసారి లిప్స్టిక్ వేసుకుంటావా? రే లిప్స్టిక్ అద్విత మేకప్ వేస్తావా? నాకు మాత్రం సురుకు అంటది. అసలు ఏ యాక్టింగ్ చేస్తుందో పదం చూడు, సురుకు అనే పదం. అసలు మనమే ఎప్పుడు అనుకోలేదు సురుకు అనే డైలాగు ఆ పిల్లకి ఎట్టొచ్చింది. కవిత అద్విత ఎట్రా, పులి ఎట్ట వస్తుంది? పులి పిల్లి కుక్క అద్విత అత్త ఎట్ట వస్తుంది? నానా అదేంద్ర అది అట్టెందుకు అంటారు? క్యూట్గా ఉన్నావురా బంగారు తల్లి. సబ్స్క్రైబర్స్ అందరూ జనవరి ఫిబ్రవరి అడుగుతున్నారు, చెప్పు అద్విత నీకు వచ్చు కదా. మొన్న పరువు పోయిందిరా, నీకు ఏమి రావని అంటున్నారు అందరూ. అన్ని అబద్ధాలు, అన్ని తప్పులు చెప్తున్నావు అంట. 1 2 3 ఇప్పుడు చెప్పు. యాక్టింగ్ రా, చూడు డోర్ వేసుకుని ఎంత క్యూట్గా ఉన్నావు బంగారు తల్లి. రోజు రోజుకి ఎవరు కూతురు వాళ్ళకి క్యూట్ అనిపిస్తుందేమో, మిగతా వాళ్ళకి అనిపిదు. దాని లోపల బాగుంటుంది, డేంజర్. కమ్ అవుట్. ఏంటి షూ చూపించాలా అన్న వాళ్ళకి? లవ్ సింబల్ ఉందిరో కింద, లవ్ నా కొడుకు. సరే 1 2 3 చెప్తావా? చెప్ప 1 2 3 చెప్తే నీకు. ఇంకా అవే కాదురా, 1 2 3 మొత్తం చెప్పు. 10 దాకా చెప్పు. 1 2 3 10 దాకా చెప్పు. 10 1 చెప్పు. 1 కవిత అన్నీ వచ్చి కవిత పిల్లకి కరెక్ట్గా చెప్పింది. యాక్టింగ్ ఒక్కోసారి నోటుకు వచ్చినట్టు చెప్పద్ది. మన ఆయనతో ఏం దాకా ఏముంటుంది తెలుసా? 20 30 40 11 అంటుంది. ఆ 11 ఏందో అర్థం కాదు. 11 ఏందిరా? అన్నీ వచ్చి అప్పటికి ఇంకా అదితా చూడమ్మా, అదితా నీ డంబెల్స్ చూపినానా? ఇదిగోండి చూపి. ఇవి అద్విత డంబెల్స్. ఏదో పెద్ద ఉంటాయని తెస్తే అది ఎంత ఉన్నాయి. మా అద్విత వల్ల ఈ 2 మోయడానికి ఇబ్బంది పడుద్ది, నాతో పాటు చేస్తుందిలే రోజు అనేసి తెప్పించా. ఇది తీసిరేస్తుంది ఈ 2.
ఇష్టం వచ్చినట్టు ఎగరేస్తుంది. 5 గంటలకు మళ్ళీ స్నానం చేసి బయటకు వస్తుంది. పిల్ల డేంజరసా? దెయ్యం పట్టింది అనుకున్నా? దెయ్యం పట్టింది, ఏమికి ఏదో అయింది అనుకున్నా. పెడుతున్నాడు తల్లి 12 దాకా టీవీ చూసిండు, పైకి వెళ్ళి వచ్చిండు. నువ్వే వీళ్ళిద్దరిది ఎట్లా ఉంటదంటే ఒకరినొకరు తిట్టుకునే పనే మా ఇంట్లో. 12 దాకా నేను చూడలేదు నాయన. 9:30 పడుకున్నాను నేను రాత్రి. కవిత లేదు నాకు అందులో రా, కడుపులో నొప్పిగా ఉన్నదా, లాభం లేదని పడుకున్నాను. నిన్న ఉదయం దోశలు తింటే రాత్రి కడుపులో నొప్పి వచ్చిందంట. అది భలే కామెడీ. దోశలు తింటే కడుపులో నొప్పి రాక ఏమడదు. అదేం పిండిగానే ఉండే దోశలు ఏమన్నా ఖాళీ అని ఆలోచన. నువ్వు వేసే దోశలకి నువ్వు వేసేది కాదు అసలు, పిండి రేపు 5 కూడా వేయదు. ఆ మాట అంటాడా? బాగున్నా బాగాలేకపోయినా బాగుందంటే బాధ కూడా దొరుకుతుంది. నవ్వుపాకు నాన్న, వీడియోలు కాబట్టి కమ్ము ఉన్నా. సరేలే ఎట్నా కట్టు. ఎట్టనే చెప్పది నాకు అర్థం కావట్లా. అట్ట పెడతారా ఇట్లా చూపించినా? నువ్వు చూపించు, నాకు అర్థం కావట్లేదురా. రే ఎలా పెట్టాలో నువ్వు చూపించు, ఏడకూడదు. చూపించు ఎట్టో, దగ్గరికి ఎట్టో. నీ యాస నువ్వు. ఆహా అట్ట, ఇదిగో పెట్టాను చూడు. నువ్వు చూపిరానా? ఓహో ఇట్టా. ఇదిగో ఇదిగో. ఓకే ఇట్లా కరెక్టా? ఎట్టనానా? రే నువ్వు కావాలని యాక్టింగ్ చేయబాక. నేను ఎట్లా పెట్టాలి నాకు చేత కావట్లా. ఇదిగో చూడు 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 చూడు. ఇంకా పెట్టు ఏం పెట్టాలి ఇంకా? ఏ పోరా స్వామి వద్ద. చూడండి కోతి ఏం చేస్తుందో, కాలుతో తంతానే ఉంది. అట్లాంటి వీడియోలు పెట్టబోకన్నా. రే కోతి లే. అతివృష్టి అనావృష్టి చూస్తే ఓరి నాయన నా కూతురే గంగా అంటాడు. ఏదైనా తెంగర పని చేసిందంటే ఈ పిల్ల స్టూపిడ్ అని చెప్పి అప్పుడు అరస్తుడు. ఆ పిల్ల మరి వాళ్ళ నాన్న కోతిలా చూడు కోతే ఏంద్రే పిలిపించుకోవడం ఇష్టం. రిలేషన్ తో పిలిపించుకోరు. నానా అనే దానికంటే రే నానా అంటే ఇష్టం. అది ఏంటంటే సిగ్గులేదురా? ఇద్దరు తన్నుకుంటారు. ఇప్పుడు ఇట్టుంది ఇంకా పెద్దనాక నాకు నీరసం వస్తుంది. ఏంద్రా కొడతారే? రెస్పెక్ట్ రా. నాన్నగారు అనాలా? రే నాన్నగారు అనాలా? అందరు తిడతారు నన్ను. నేను కూడా మా నాయన ఒరే నాన్న అంటే ఇంకా నువ్వెన్ని మాట అనలేదు. చిన్నప్పుడు అని ఉంటాను చాలా సార్లు. ఓ చాలా సార్లు. సరేనా? నేను నాగలక్ష్మి ఒక అరగంట ఆగి బ్యాంక్ వెళ్తాను. బ్యాంక్ వెళ్ళి ఏం చేస్తారు? నాగలక్ష్మిది ఆధార్ కార్డులో ఎన్ని చేంజ్ చేయించాలా? బ్యాంకులో ఆధార్ కార్డు చేంజ్ చేసేది. అదే లేవయ్యా, బ్యాంక్కి వెళ్ళేది లేదు. ఎందుకంటే 2 ఫంక్షన్లు ఉన్నాయి, వాటికి వెళ్ళాలి. మాది ఎప్పుడన్నా అది స్టార్ట్ చేద్దాం అనుకున్న రోజు అవ్వదు పని. ఈరోజు వెళ్తుంది, ఈరోజు కన్ఫర్మ్ చేస్తా. ఫంక్షన్లు చూసుకుంటా, 2 చూసుకుంటా. నేను అడిగిన మొన్న ఒక రోజు కొంది అమ్మనే ₹1 పడినది, పరుగు పోయింది 10 మందిలో. ఏది నాల్సి అంత మాట అన్నా నాయన పట్టుకుని 10 మందిలో అన్నానంటున్నా. అబద్ధాలు మాత్రం ఫస్ట్ లో ఉంటాయి. అట్లా అందరూ ఊరికే 10 మందిలో ఎంత విలువిస్తానా అనేది ఆయనకి తెలీదు. ఒంటరిగా ఉన్నప్పుడే ఇది. ఒంటరిగా ఉన్నప్పుడు అంటే కొంచెం చిన్నప్పటి నుంచి నాతో ఉన్న రిలేషన్ అలాంటిది. తిట్టుకుంటాము. మా అమ్మవే అనేవాడు. అందుకే ఏం చేద్దాం ఇప్పుడు? ఆమె అన్నదని నువ్వు బాధపడుతున్నావు, ఏమనేది అంత మాత్రం చెప్పు. కాదు, చిన్నప్పుడులా బొడ్డలు నాగమ్మ అనేవాడు. అంటే వాళ్ళ అమ్మ పేరు పెట్టిండని. వాళ్ళ అమ్మడైనప్పుడు పేరు పెట్టే పిలవాలి కదా. నేను ఎట్లా పిలిస్తే హ్యాపీగా ఉంటే చాలు. అసలు నాకు తెలియకూడదు. నాన్న అట్టు పిలిపించుకుంటున్నాడు కాబట్టి అవన్నీ కాదమ్మా, పెన్షన్ అంటే రాదు. మొత్తం దేనికే పోతున్నావు? ఎందుకు ఇవ్వాలి? అసలుకి కళ్ళు లేదు నాకు, వచ్చేది నాకు, నేనే ఉంచుకోవాలి కానీ నీ నాన్నకి ఎందుకు ఇస్తాను? సరే ఉంచుకొని ఆయన లక్షణంగా బతికితే నాకు కావాల్సింది మట్టుకేమన్నది. నా బతుకు నేను ఏది బతుకుదా కానీ నేను అన్నవ దిక్కు 150 సంపాదించుకుంటాను, తింటా. ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు.
ఎవరో ఒకరు ఇస్తారులేమ్మా. అంటే బీడీలకి వీళ్ళకి మేము వీలేదని చెప్తున్నాం. మీరు ఇచ్చిన మీ కాడ కోసం అడుగుతున్నా. జనాలు ఎందుకు అయితే అడక్క చెప్పున్నా అవి వదిలే చెప్పమ్మా. అడగల కానీ అద్విత మాత్రం తెచ్చిస్తుంటుంది. అద్విత ఇచ్చింది పాప బిడ్డ. అంత డబ్బులు ఆడి అద్విత పిల్లకి ఇంట్లో చిల్లర డబ్బులు. మీరు ఎక్కడికన్నా ఇల్లు వచ్చినప్పుడు చేంజ్ ఉంటాయి. చేంజ్ అంటే 10 రూపీస్ కాగితాలు 20 రూపీస్ అట్లా అవి ఎత్తుకుపోయి వాళ్ళ తాతకి 10 రూపాయల బిల్లలు కూడా తెచ్చి జేబులో పోసింది ఒక రోజు. నానా సీరియస్ గా విషయం చెప్పాలా, నాకు గుర్తొచ్చింది. చెప్పు. నువ్వేంది ఏంటి గుడ్లు వేసుకుంటూ కింద కామెంట్ లో మమ్మల్ని తిడుతున్నారు. వ్రతానికి 5 షర్ట్లు ఆయనకి తెచ్చింది మామయ్యకి. మనందరికి ఒక్కొక్క డ్రెస్సే, కాకపోతే నాకు మా అమ్మోళ్ళు పెట్టాలి కాబట్టి నాకు మా అమ్మోళ్ళు తెచ్చి చాలా 5 జోకులు ఏమండి అయితే నువ్వు ఎందుకు మంచి గుడ్లు వేసుకోమంటావు? ఉతికి తెచ్చాను రాదు తగిలిస్తే అవి అనుకోకపోతుంది. నేనేమని కాదు, ఐరన్ కి వేసేటప్పుడే నేను ఈ మధ్య అసలు పట్టించుకోవట్లేదు కదా. అవి మురికి తోలు చేసి వెనకంతా ఏడైతే బీడీ బొక్కలు టీ మార్కలు కొన్ని షర్ట్లు ఎన్ని తీసేసిన అప్పటిలే పాతే. అట్ట కాదు, నువ్వు మంచి గుడ్లు అంటే వేసుకో సామె. నీకు లేకపోతే 10 గుడ్లు నిన్న తెచ్చిన లుంగీలు మళ్ళీ నిన్న తెచ్చిన ఈ టవల్ కూడా తెచ్చిన ఈలే కవుతుంగా ఆ పిల్లి ఇలా ఇప్పుడు ఏడబోతుంటే ఈ రోజే నాకు తెలియకూడదు. ఒకటి గుర్తు పెట్టుకుంటారా మీరు? అవును, నేను దాచి పెడతా. ఎందుకు చెప్పనా, ఆయన ఏ రోజు షర్ట్ ఆ రోజు ఇప్పమంటే ఏ రోజు ఇప్పుడు నుంచి కాదు, మనం చిన్న పిల్లలప్పటి నుంచి ఏ రోజు ఆ రోజు ఇప్పుతాను భయంగా ఇప్పటి తగిలిస్తా. అవి అట్నే ఆలాడుతుంటాయి. మళ్ళా 4-5 ఇప్పుడు 4-5 అవుతాయి. 4-5 ఓఎం నిప్పిని అంటుండే మళ్ళీ నేను అన్నా నీ షర్టు ఏ రోజు ఆ రోజు వేస్తే ఇంతవరకు ఏ రోజు కాలర్లు ఉతకలేదన్నా. వాషింగ్ మిషన్ లో డైరెక్ట్ వేస్తే నీట్ గా కష్టపడేవాడు కట్టే ఉంటలే. పొలంలో వ్యవసాయం చేసినప్పుడు అన్నా నయమన్నా ఆయన గుడ్లన్నా. ఇప్పుడు నీళ్లు పట్టేటప్పుడు కూడా చెమట పోస్తుంది కదా, నిజమా? అట్నే చేస్తారు అట్లా నుంచి. ఇప్పుడు 2 వచ్చినాయి, ఒకటి డిలీట్ చేసిన. 2 వచ్చినాయి ఏమంటున్నారు తెలుసా? మీ నాన్నగారిని బాగా చూసుకోండి అధికారం అంటున్నారు. ఏంది నన్ను అట్టన్నారు? బాగా చూసుకోవాలి. ఆయన కావాల్సింది ఏంటో తెలుసా, జుట్టుకు రంగేసుకోకూడదా బాబాయ్ అని నా అక్క అంటే. ఈ పిల్ల అసలు ఒప్పుకోదమ్మా, ఒప్పుకోదమ్మా రంగేసుకోవడం అసలు నచ్చదమ్మా. ఇంకా నాకు ఇంకెందుకు తెల్ల రంగు ముసలోడికే చదువుతున్నాడులే. రంగేసుకోవాలని భలే ఇష్టం, కుర్రోడు అవ్వాలని పిల్లడు. అప్పుడు వేసుకున్నాలే. చాలా వాటికి బీడీలతో బొక్కలు టీ మార్కలు అయ్యే ఉంటాయి నాన్న ఎక్కువ. అంత నేను ఉతికేదాన్ని కదా, ఉతికేటప్పుడు అన్ని వేసి రుద్ది మళ్ళీ వాషింగ్ మిషన్ లో అంత బక్క అయిపోయినావు ఈ రోజు. అసలు రోజు కూడా బక్కనయ్యా తింటుంది అసలుగా. అంత తినేది మొత్తం ఆడ వదిలేసేది. ఏమో తిన్నట్టు ఎత్తకపోయి మళ్ళీ దాంట్లో వేస్తుంది. నేను మొన్న చూసిన ఏంది ఏమో ఎట్ట తింటుందని నేను ఆలోచన అడిగితే అంతేలే తినేది. ఆ పిల్ల తినేది 3 నిలుపున్నాను కాదు, కడుపు నిండా తినాలమ్మా. టాపిక్ డైవర్ట్ చేసిండను. పెన్షన్ ఇస్తుంది కాదు, ఎందుకు ఇస్తాను కానీ కాదు, బీడీ పళ్ళు జోబీలు ఎంత తోటి షర్ట్లు తెచ్చి చూపిస్తా. ఇప్పుడే పరిధిస్తా కావాలంటే. షర్ట్లు ఆడున్నాయి, ఇప్పుడే పట్టుకుని వస్తా ఉండు. వాషింగ్ మిషన్ దగ్గర ఉన్నాయి 11 షర్ట్లు ఉన్నాయి. తీసుకురా. ఇదిగో ఈరోజు పరువు గంగలో మిక్సింగ్ అనాల్సి. ఇదిగో చూసుకో, బాగా జూమ్ చేసి మరీ చూపి. ఒప్పుకోను. అన్ని కొత్త మళ్ళా ఎన్ని కొత్తనా మరి కొత్త లేవంటారా మీరు? ఉండే అంటుంటే చూడు మేమల్లయ్యా మీ ఫ్యాన్స్ అన్నారు. ఇట్లా యాడ టీ మార్కలి తీసి పెట్టినావు చూడు. వాడు ఉత్తరావు గారు పుట్టిన చొక్కాలి ఇవన్నీ టీ మార్కలు. టీ మార్కలు చూడండి, ఒక షర్ట్ మీద ఎన్ని టీ మార్కులు. టీ ఏడే కాదు, బండ్ల మీద పోస్తుడు. అంటే ఆయన కరెక్ట్ గ్లాస్ పట్టుకున్నప్పుడు తుమ్మ దగ్గ వస్తుంది. పెట్టుకోవచ్చు కదా, బయట పోతే మరక పడింది ఆడ టీ. ఇది మాత్రం నా తప్పే ఉండొచ్చులే. రంగు అటైతే అట్ట చేస్తావు. ఇదేం పెద్ద చించితే చినిగిపోయే రకం చేసింది తల్లి. ఒరిజినల్ చొక్కాదే, నాగార్జున గాడికి పోయిన చొక్కాదే. నాగార్జున గాడికి పోయిన రోజు వేసుకున్న చొక్కా ఉంచుకోవాల్సిందేంటవా? సిమెంట్ చొక్కాది. దాన్ని 20 ఏళ్ళు నేను ఉండిస్తా దాన్ని. చూడు 40 చొక్కాలు ఉన్నాయి, అది కూడా అన్ని కొత్త. లోపలైతే ఎందుకు ఎవరన్నా చూసినా కానీ నవ్వుతురా? మీరేమో లేవు అంటుంటారు. నా మనసుకి బాధ. మా నాయన బంగారం నేను లేవని ఎవరికి చెప్పలేదే. ఉన్నాయి లేదా? నేను తెచ్చిచ్చిన, ఇప్పుడు వాడుతున్నా అన్ని. నేను జాగ్రత్త. నేను
ఏంది నా ఇల్లు జనాలు ఏమో నీకేమో ఇంత రావనా ఇన్ని వాళ్ళు గుడ్లు వచ్చి వస్తాను డ్రాయర్లు ఇవన్నీ వాళ్ళు వచ్చి వస్తారా పిచ్చాడు వాళ్ళ అన్నయ్యన్ని మనం పట్టించుకుంటే ఎట్టా మనకు జరుగుతుందా లేదా అనేది చూసుకోవాలి కానీ కరెక్ట్ మాట. లేదా చాలు. అది నేను లక్షణంగా ఉన్నానా లేదా, నేను లక్షణంగా తింటున్నానా లేదా, నాకు పెడుతుందా లేదా అని నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు. బోర్డు వాళ్ళు ఉంటూ మాటలు చెబుతారు, పై మాటలు. వరకు సరేనా, మేము బ్యాంక్కి వెళ్ళాలా, ఆధార్ కార్డు చేంజ్ చేయించాలా, ఆధార్ సెంటర్కి వెళ్ళి నాగలక్ష్మిది 6,000 పెన్షన్ ఏదో ఒకటి చేయాలా. 6,000 12,000 చేయాలన్నా లేకపోతే అసలు తీసేయాలన్నా, ఏదో ఒకటి చేస్తా. వాళ్ళు నిన్న చూపించిన దానికి వాళ్ళు ఏమంటారు మళ్ళా ఏది తీసేస్తారో ఏమో చూడు. ఇంత పెన్షన్ తీసేస్తారంట, నాగలక్ష్మి తీసేస్తే ఏమి కలెక్టర్ కాడికి పోతానంటది. ధర్నా చేస్తా, నాతో కాదు చెప్తున్నా. పెన్షన్ తీసేస్తారు నిజంగానే, హ్యాండిక్యాప్డ్ కదా తీసిరు. నేను ఒప్పుకోను అట్ట చేస్తే. ఏముంది పానీ సింగ వర్కిస్తారు అట్ట ఒప్పుకోను నేను. నాకే కావాలి. అట్ట కదమ్మా, స్వార్థం అన్నా. నేనే ఇస్తానేమో గానీ ఎవరికైనా నాకు రావాల్సింది నేను తీసుకుంటా. లేకపోతే ఏం చేస్తున్నాను వాళ్ళు తీసేసారు బై మిస్టేక్. నేను ఓటు కూడా వేసా, అడిగే హక్కు నాకుంది తెలుసా. గవర్నమెంట్ ని కిందకి దించుతా, నాతో కాదు. అమ్మాయి కాదు నేను ఇట్లాంటి చేయబో తల్లి, నన్ను కొమ్మ ముచ్చుతావు, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పెట్టుకోవద్దు. మా ఆయనకి పెన్షన్ కావాలండి. ఇప్పుడు నేను మా చెల్లెలికే వద్దు స్వామి పెన్షన్, మా నాయనకి పెన్షన్ అంట. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తానో వెరీ సూన్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ బ్యాంకుకి వెళ్ళొస్తాం మేము. పో రెడీ అయిపో కొంచెం. అదే 6,000 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేశాను అనుకో, అయ్యో 100 కోట్లు అయినాయి అనుకో ఫ్యూచర్లో, అవి నేను నీకు తెలియకుండా ఏదైనా చేస్తే ఏం చేస్తావు? నేనేం చేయను, అంత స్వార్థం లేదన్నా నాకన్నా. నాకెప్పుడు ఇప్పుడు 6,000 లక్షలు అయినాయి అనుకో, 10 లక్షలు. నాకేమో అంత ఆ 10 లక్షలు తీసుకొని నేను నీకు చెప్పకుండా నువ్వు ఒక రోజు అడిగినప్పుడు ఏడండి నీ డబ్బులు, నేను అసలు అడగను అన్న. ఎందుకు అడుగుతాను అనుకుంటున్నావు నువ్వు? ఏమే నీ డబ్బులు కదా, ఎవరి డబ్బులు అనేది ఇంట్లోకి వస్తే అందరి అయ్యి ఏమోనమ్మా నాయి అనబాకు, నాకు కోపం వస్తుంది. నాకెందుకు తల్లి, నీ 6,000 నీకు వేసేస్తాను, నీకు లెక్క చెప్తా ఉంటా. బయటపడింది మీ క్యారెక్టర్ ఏం తెలుసా? ఆగో ప్లీజ్, నేను సీరియస్ చెప్తున్నాను. 6,000కి 4,000 యాడ్ చేసి 10,000 నీకు ఉంటాయమ్మా ఎప్పటికైనా గుర్తుగా అని చెప్తే, నా 6,000 నాకు కొంచెం చాలండి అంటే అర్థమైంది. ఆ పిల్ల నేను వేరు చేసి మాట్లాడేటప్పుడు ఇప్పుడు మాత్రం నైస్ గా అనిలా అంటే ఏంది 6,000 మాత్రమే అంటే ఎందుకని అంటున్నావు? కరెక్ట్ కదా నేను చెప్పింది. దీంట్లో క్లారిటీ ఇస్తా, ఒప్పుకోను. ఎందుకు అలా అన్నానో కూడా చెప్తా. నీకు ఉంటాయి ఎప్పుడైనా అడిగే సమాధానం ఉంటుంది. నాకని కాదు, పిల్లకాయలకి ఉంటాయి. మరిగిన్ని డబ్బులు వస్తే నా అత్త ఇచ్చిందని అద్విత చెప్పుకుంటుంది, లేకపోతే వాళ్ళ చెల్లిలో తమ్ముడు ఎవరికో చెప్పుకుంటారు అని ఆ ఉద్దేశంతో. నా 4,000 యాడ్ చేస్తే ఏమి అట్టెందుకు అంటే ఇప్పుడు విడి చేసి మాట్లాడినట్టు కదా పిల్ల. అట్టని కాదు, ఇంట్లో డబ్బులు కలపొద్దు అంటాను కానీ అన్ని నేను ఎందుకంటాను. ఆ పిల్ల కొద్దిగా ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటది కదా. నిజమే, ఊరికే అంటున్నాలే. అంటే నేను దూరంగా ఆలోచించి అన్న అన్నమాట. దూరంగా నల్లగొండ సాయి ఆలోచించి ఏదమ్మా నువ్వు స్నానం చేసి రాకపోతే ఒడ్లు మార్చుకోనే మొఖం చూడలేకపోతున్నావు. పుట్టినప్పటి స్నానం చేసిందంట ఆల్రెడీ, చేసి చేసి ఎప్పుడో. సరే మొహం కడుకున్నా చాలు. 4:30కి లేచిద్దిరా. ఇప్పుడు 5 గంటలకు లేపమన్నది నన్ను. పండుకున్నదే 1 గంటకి, 5 గంటలకు లేపమన్నది. నేను 5 గంటలకు లేపడానికి నాకు మెలకు లేకపోయా. నేను లేచి చూసేసరికి 5:15 లేచేసరికి అప్పుడు గుడ్లు మరతేసుకుంటుంది. ఏంది మీ ఆడున్నది అట్టపోయింది, ఇంతలోకి ఎట్లేసింది అనుకుంటుండా. అప్పుడు నా సెల్లో టైం చూస్తే చెప్తున్నాను ఫాస్ట్గా 5:15 లేచి గుడ్డలు మరతేసుకొని అన్నీ ఆడబెట్టి మళ్ళీ పోయి స్నానం చేసి బయటకు వచ్చి కిట్టు నేను పోతున్నా అన్నది. పోతున్నానని వాకిలు తీసేసి వచ్చేసింది. ఇంక నేను 6:10 అయింది. అప్పుడు లేచేసరికి 6:15 అయింది. ఇదేంద్ర నాయన, నేను ఎప్పుడు పోవాలి కిందికి? ఆదిలాబాద్ లగులు తీసి అన్ని అబద్ధాలు, ఒక్కటి కూడా నిజం లేదన్న. 5:30కి లేసిపోయి పైకి వెళ్ళి బీడి తాగి మళ్ళీ కిందకు వచ్చి వాకిలు తీసి బయటకు వాకిలు తీసి అన్ని తీసిపోయి అబద్ధాలు చెబుతున్నాడు. చూడు, ప్రతిదీ అబద్ధమే మొత్తం. 5:30కి లేచినప్పుడు నువ్వేమన్నా పైన పట్ల ఆరేసి ఉన్నాను, అన్ని మడతేసి ఉన్నాను, ఎత్తుకొని రమ్మన్నదమ్మా.
బ్రెయిన్ పోయిందిరా దేవుడా, బ్రెయిన్ పోయిందిరా మా నాన్నకి. ఏం చేయాలి ఇప్పుడు? రాత్రి తెచ్చింది, ఇంకా నేను తిడతా కోపం వస్తుంది అన్న. వీడియోలో ఎడిట్ చేయి ప్లీజ్ అన్న. ఎడిట్ చేయను అట్లా ఉంచుతా. ఒప్పుకోనన్నా, అసలే నా మీద ఈ మధ్య పంచులు ఎక్కువ వేస్తున్నాను అన్నారు, ఎవరో కామెంట్లు పెట్టిరంట. తెల్లగా అన్యాయం చేసిన కాదు, రాత్రి తెచ్చిండు కోత బీడి తగ్గడానికి పైకి వెళ్ళిండు తెలుసా. ఈ మధ్య పైకి పోతున్నాడు నాలక్ష్మి మిద్ది మీదకి. పోమ్మా రెడీ అవ్వు పోతాడు. నాకు వద్దులే నీ డబ్బులు. నీ డబ్బులు తీసుకున్నాడు బాగుపడుతున్నట్టు, కానీ ఆయన అసలు నరకం అనుభవించాల్సింది. పోయమ్మా ఎంత మాట అన్నావు అన్నా. మా చెల్లెలు పాపము ఎంత మంచిదంటే ఏడ పెడుతున్నావు ఏం చేస్తున్నావు కూడా చెప్పాల, నీ ఇష్టం వచ్చింది చేసి అన్నా అనింది. డబ్బులు ఎందుకు అడుగుతానన్నా అట్ట? అడగను కదా. అడుగుతు కదమ్మా నాయన, నాకు నా డబ్బులు అది అంటారు కదా ఎప్పుడైనా లేని పోనీ. నేను ఎప్పుడు అన్నా అనకపోయినా అనిపించేలాగా ఉన్నాడు. కాదు నేను అన్నానని క్రియేట్ చేస్తున్నట్టున్నాడు. నాకైతే ఒకటే కదా, డబ్బులు ఆ పిల్ల చేతికి గుట్టుగా ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఆ పిల్ల చేతికి ఇవ్వాలి. ఇంత అయింది నీ డబ్బులు ఇవ్వని నా ఆశది. మనం ముందు పోతామో వెనక పోతామో తెలీదు. ఆ పిల్ల డబ్బులు ఆ పిల్లకి ఉంటే ఆ పిల్లకి సాటిస్ఫాక్షన్. ఎప్పుడో పోయే దాని గురించి ఇప్పుడే మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు. డబ్బులు ఉంటే చూసేదాన్ని కాదు, డబ్బులు ఉంటే ఆ పిల్ల ధైర్యం. ఆ టైంలో ఎవరిది ఎట్లా ఉంటుందో తెలీదు, ఉండాలి కదా. మనం లేకుండా అన్నా చూడు, మీరు పోతారో నేను పోతానో అనేది దేవుడి చేతిలో ఉంటది. నాన్నకంటే ముందు నేనే పోవచ్చేమో, నాకంటే ముందు నాన్న పోయిన అనుకోకూడదు కదా. మనం ఎట్ట అనుకుంటాము? వయసుకి చావుకి సంబంధమే లేదు. అది అంతేగాని ఒప్పు చేసేది కదా. సరే నాలుగు సరే ఓకే బాయ్.